దేవుని నామమునకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య ఘనమైన నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 77వ కీర్తనను మార్చి చదువుకుందాం. కీర్తన 77. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఆపత్కాలమందు నేను ప్రభువుని వెదికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకి ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సుకు తెచ్చుకొందును. నేను పాడిన పాట హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇక ఎన్నడను కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపుకుండునా? అందుకే నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునుందని అనుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును. నీ యొక్క దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవే ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులు పడాను. అగాధ జలములు గజగజలాడాను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడునట్లుగా మనం ప్రభు సహాయాన్ని అడుగుదాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, నాయన, మేము ఉన్న పాటున నీ పాదముల దగ్గరకు వచ్చి ఉంటున్నాము. తండ్రి, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని స్వీకరించండి, మమ్మల్ని అంగీకరించి నాయన నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. మిమ్మల్ని ఏ విధముగా ఆరాధించవలనో, ఎందుకు ఆరాధించవలనో నాయన ఒక నూతన ప్రత్యక్షత ఈ యొక్క ఆదివారపు దినమున నాయన మీరే మాకు దయచేయండి. తండ్రి నాయన, నీ యొక్క దీన దాసుని నాయన మీరే క్షమించి అభిషేకించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చిన బిడ్డలందరితో నాయన నీవే మాట్లాడి సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకున్నామని నాయన నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని యేసు ప్రభు అనే సజీవమైన ఘనమైన నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 77వ కీర్తన కూడా ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాపు గారి చాలా కీర్తనల్లో ఉన్నట్లుగానే ఈ కీర్తనలో కూడా ఆసాపు గారు దేవుని యొక్క ఆలస్యాన్ని, ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా దేవుడు చేస్తున్న ఆలస్యాన్ని బట్టి అతడు అలజడి చెంది, దేవా నీవు త్వరగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తాం కదా. కానీ ఈ యొక్క 77వ కీర్తనలో మొదటి 12 వచనాలు ప్రార్థనకు సంబంధించి ఉంటున్నాయి. తర్వాత 13 నుంచి చివరి వరకు అంటే 20వ వచనం వరకు స్తుతి ఆరాధన మాటలుగా మనం చూస్తుంటున్నాం. సో ఈ కీర్తనలో చాలా గొప్ప విషయాలు దాగి ఉంటున్నాయి. ఏ విధంగా ప్రార్థన స్తుతిగా మార్చబడ్డది, ఏ విధంగా దేవుడు ఆలస్యం చేస్తున్నాడనే కంప్లైంట్
దేవుని మీద ఫిర్యాదు ఏమున్నదో అది మరలా దేవునికి థ్యాంక్స్ చెప్పే విధంగా ఎట్లా అది మార్చబడిందో ఈ కీర్తన మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో మొదటి 12 వచనాల్లో ఆ కీర్తనకారుని యొక్క అలజడిని మనం చూస్తాం. కీర్తనకారుడు ఎంతో బాధలో ఉన్నట్లు మనము గమనిస్తాం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని, దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదని కీర్తనకారుడు బాధపడుతున్నట్లుగా మనము గమనిస్తాం. చూడండి, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది అంటున్నాడు. కీర్తనకారుడు చాలా రోజుల నుంచి ఒక అంశము కోసం ప్రార్థన చేస్తున్నట్లు మనం గమనిస్తాం కదా. ఆయన ఆపద సమయంలో దేవుని వెతుకుతూ ఉన్నాడు. ఏ విధంగా వెతుకుతున్నాడంటే దేవునికి ఆ యొక్క ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనలో కొంతమంది మనము కొన్నిసార్లు దేవునికి కొన్ని విషయాల్లో ప్రార్థన చేసి వెంటనే వదిలివేస్తాం. దేవుడు మనకు సమాధానం ఇవ్వటం లేదని, దేవుడు మనకు సహాయం చేయటం లేదని మనము దాన్ని వదిలివేస్తాం. ఇక ప్రార్థన చేయాలంటే మనకు మనస్సు ఉండదు, మనకి అలసట వచ్చేస్తుంది, మనకు ఆయాసంగా అనిపిస్తుంది కదా. కానీ మనము జ్ఞాపకం చేసుకుంటే కీర్తనకారుడు ఏమి తెలియజేస్తున్నాడంటే, ఆయన నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అంటున్నాడు కదా. ఆయన చెవియొగ్గే వరకు అట. సో ఇది మనకు బైబుల్ అంతా కూడా ఈ సత్యం చెప్పబడి ఉన్నది. నీవు ప్రార్థన అనేది దేవుడు నీకు సమాధానం ఇచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. 1 దెస్సలోనికీయులకు 5:17. తర్వాత లూకా 18:1 అయితే యేసయ్య ఏమంటాడంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. కాబట్టి ప్రార్థనలో నువ్వు విసుక్కోకూడదు, ప్రార్థనలో అలసట చెందకూడదు. క్రైస్తవ జీవితమే ప్రార్థనా జీవితం. క్రైస్తవ మందిరమే ప్రార్థనా మందిరం అన్నది కదా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు దేవుని వాక్యం. సో ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యము. బైబుల్ గ్రంథమే ప్రార్థనా గ్రంథం. కాబట్టి ప్రార్థన లేనిదే క్రైస్తవ జీవితం లేదు. నువ్వు ప్రార్థించటం లేదు అంటే నువ్వు క్రైస్తవుడు కాదు అని అర్థం. ప్రార్థన నీ జీవితంలో మొదటి స్థానము లేదు అంటే నీవు దేవుని బిడ్డవు కాదు. నువ్వు ఏదో మత సంబంధమైన వ్యక్తివి, ఏదో నీవు ఎటోకెళ్ళి పోవాలి కాబట్టి చర్చికి వస్తున్న మనిషివి. నువ్వు క్రైస్తవ జీవితమే ప్రార్థనా జీవితం, క్రైస్తవ సహవాసమే ప్రార్థనా సహవాసం. అందుకే మనం సంఘాలకు కూడా ఏమని పెడతామంటే ప్రార్థనా మందిరం అని పేరు పెడతాం కదా. దేవుడు స్పష్టంగా ఏమన్నాడంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. కాబట్టి ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఆక్సిజన్తో సమానం. యేసు ప్రభు దేవాతి దేవుడై ఉండి కూడా తాను భూలోకంలో వచ్చినప్పుడు మనకు ఈ మాదిరిని ఇచ్చిపోయాడు. అదేంటదంటే, నీవు ప్రార్థన చేయాలి అని. యేసు ప్రభు ఎందుకు అంత జయ జీవితము సాధించాడు? యేసు ప్రభు ఎందుకు అంత పరిశుద్ధమైన జీవితం జీవించాడు? ఆయన మనవలే శోధించబడినను ఎటువంటి పాపము చేయకుండా ఎందుకు ఉన్నాడు అంటే దానికి ఒక కారణం. ఏంటంటే చెప్పండి, ప్రార్థన. ఆయన మూలుగులతో రోదనతో ప్రార్థన చేస్తూ వచ్చాడని హెబ్రీ గ్రంథం చెప్తూ ఉంటుంది. మహారోదనతోటి కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆయన అటువంటి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన జయ జీవితం జీవించగలిగాడు. కానీ ఆయన నీ ముందు ఈ యొక్క మార్గం ఉంచిపోయాడు, నీ ముందు ఈ యొక్క మోడల్ ఉంచిపోయాడు, నీ ముందు ఈ యొక్క అడుగుజాడలు ఉంచిపోయి ఆయన ఏమంటున్నాడంటే, నా అడుగుజాడల్లో నడువు, నేను చూపించిన మోడల్ నువ్వు ఫాలో కావాలంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన అనేది పక్కన పెట్టేశాం. ప్రార్థన కంప్లీట్గా పక్కకు పోయింది.
క్రైస్తవ జీవితంలో ప్రార్థనకి ఏమాత్రము చోటు లేకుండా ఉంటున్నారు. దాని ద్వారా క్రైస్తవ జీవితం ఏమవుతుందంటే చల్లారిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఉదయ కాలమున దేవుడు నీకు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నువ్వు ఒకవేళ ప్రార్థన చేయటం లేదంటే నువ్వు నిజమైన క్రైస్తవుడవు కాదు అని అర్థం. సింపుల్. నీ జీవితంలో ప్రార్థన లేదు అంటే నీవు పేరుకే క్రైస్తవుడవు, కానీ నీ జీవితంలో యేసు ప్రభువుకు నీకు ఎటువంటి సంబంధము లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నా, రోజు పొద్దున్నే లేవంగానే ప్రార్థన చేస్తా, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తా, అన్నం నా ముందు పెట్టినప్పుడు ప్రార్థన చేస్తా అంటే అది ప్రార్థన కాదు. అర్థమవుతుందా? పొద్దున లేచినప్పుడు, సాయంత్రం పడుకునేటప్పుడు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ 5 సార్లు తప్ప మిగతా సమయంలో నువ్వు చేసేదే ప్రార్థన. ఈ 5 సార్లు ఏంటంటే అది ఆచారం. వింటున్నారా? ఈ 5 సార్లు చేసే ప్రార్థన ఏం చెప్పండి? ఆచారం. అది మెకానికల్. లంచ్కు ముందు, పడుకునే ముందు, బ్రేక్ఫాస్ట్కి ముందు, డిన్నర్కి ముందు, పొద్దున్న లేచిన తర్వాత ఏ ప్రార్థనలు ఉన్నాయో ఇవి నిన్ను క్రైస్తవుడిని చెయ్యవు. వీటిని బట్టి నీవు క్రైస్తవుడివి కాలేవు. బైబిల్ ఏమంటుంది? ఎడతెగక ప్రార్థన, విసుగక నిత్యము ప్రార్థన. క్రైస్తవ జీవితమే ప్రార్థన జీవితం. క్రైస్తవ సంఘమే ప్రార్థనా మందిరం. బైబులే ప్రార్థనా పుస్తకం అది. కాబట్టి ఆసాపు కీర్తనలు మనం చదివేటప్పుడు ఆసాపు మనకేం జ్ఞాపకం చేస్తాడంటే, మన జీవితం ఏ విధంగా ఉండాలి చెప్పండి? ప్రార్థనా జీవితంగా ఉంటుంది. నీ జీవితంలో ప్రార్థన లేదనుకో, నువ్వు చచ్చిపోయిన శవంతో సమానం. నువ్వు సాతాను చేతిలో కీలు బొమ్మవు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువతో ప్రార్థన చేయండి అంటున్నారా? యేసయ్య నీకు మాదిరి ఉంచిపోయాడు. చూడండి, ఈ మొదటి 77వ కీర్తనలోని మొదటి 12 వచనాల్లో ఈ యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉంటాం కదా. మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తాను కదా. రెండవ వచనంలో ఆపత్కాలమందు ప్రభువుకు వెనుక నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపాను అంటున్నాడు. ఈ ప్రార్థనలో అలసట లేదు. యాకోబు ఏ విధంగా నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు, ఇచ్చేంత వరకు చెయ్యి వెనుకకు తీయను అంటున్నాడు. అది విశ్వాసం. చెయ్యి జాపినవంటే దేవుడు ఇచ్చేంత వరకు వెనుకది కదా. కుంభమేళా జరుగుతూ ఉంది. రకరకాల బాబాలు ఉన్నారు. ఒక బాబా ఎవరంటే చెయ్యి దించని బాబా అట. 13-14 సంవత్సరాలు చూసారా వీడియో? అది ఎవరున్నా కదా. చెయ్యి ఎత్తినోడు ఎత్తినట్టే పెట్టిండు, దించటంలే. సో రకరకాల. సో కీర్తనకారుడు అదే విధంగా ఏమంటున్నాడంటే, నేను చెయ్యి జాపాను, దాన్ని ఆయన ఇచ్చేంత వరకు నేను చెయ్యి వెనుకకు తీయను. 3వ వచనం, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. నేను 6వ వచనం చూడండి, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా బ్రతికాను. దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని కీర్తనకారుడు ఎంత బాధలో ఉన్నాడో మనం చూడాలి కదా. 7, 8, 9 వచనాల్లో 6 ప్రశ్నలు అడుగుతున్నాడు కీర్తనకారుడు. ఏమంటున్నాడు? ప్రభువు నిత్యము విడనాడునా, ఆయనకెన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా, దేవుడు కటాక్షించటం మానుకున్నాడా, ఆయన కోపించి వాత్సల్యత చూపించడా అంటే వీటన్నిటికీ సమాధానం ఏంటంటే కాదు, కాదు, కాదు. సో చాలాసార్లు నీ జీవితంలో కూడా ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. దేవుడు నిత్యము విడనాడతాడా? ఎస్ ఆర్ నో? నో. ఆయన ఇక ఎన్నడూ కటాక్షింపుడా? కాదు. ఆయన సెలవిచ్చిన మాట తప్పిపోతుందా? చెప్పండి, తప్పిపోతుందా? కాదు. కాబట్టి నీవు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇటువంటి ప్రశ్నలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు
నువ్వేం చేయాలంటే 5వ వచనంలో ఏమున్నదంటే, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సుకు తెచ్చుకోను. 6వ వచనంలో ఏమంటారు, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను అంటుంది. కాబట్టి నీకు ఇటువంటి అనుమానాలు, ప్రశ్నలు వచ్చినప్పుడు నీ పూర్వకాలపు దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తా. గత కాలములో దేవుడు నీకు ఏ విధంగా ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేసుకో. మొదటి నుంచి ఆ తొల్లిటి దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు ఎప్పుడైనా నీ జీవితంలో అనుమానం వచ్చిందనుకో, దేవుడు సహాయం చేస్తున్నాడా లేడా, దేవుని ప్రేమ నా పట్ల ఉందా లేదా, దేవుని కరుణ, దేవుని వాత్సల్యము నన్ను వదిలిపెట్టిందా లేకపోతే నా పైన ఉన్నదా అన్న అనుమానాలు వచ్చినప్పుడు కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వట పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా మేలులు చేశాడా? నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా అద్భుతాలు చేశాడా? నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా నీ ప్రార్థనలకు జవాబిచ్చాడా? నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా నిన్ను స్వస్థపరిచాడా? అంటే వాటన్నిటికీ సమాధానం ఏంటంటే, దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిచ్చాడు. మన జీవితాల్లో అద్భుతాలు చేశాడు. మన జీవితాల్లో ఆయన స్వస్థతలు ఇచ్చాడు. మన జీవితాల్లో ఆయన అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మన అవసరతలు తీరుస్తూ వచ్చాడు. అవునా కాదండి? కదా, పూర్వపు దినాల్లో, గతించిన కాలంలో ఆయన మనల్ని వదిలిపెట్టిండా? 2025 లాస్ట్ సండేకి వచ్చినావు, ఫస్ట్ మంత్ లాస్ట్ సండేకి వచ్చినావు, నేను వదిలిపెట్టిండా ఆయన? సో అందుకే మనము ఎప్పుడైనా గతాన్ని మర్చిపోకూడదు. గతంలో దేవుడు చేసిన మేలులను మర్చిపోకూడదు. మనం ఏమేమైతే స్తుతి పాటలు పాడామో అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాటలు పాడటం అనేది వాక్యానుసారం. కొంతమంది పాటలు అసలే పాడరు, ఈడ పాడరు, చర్చిలో పాడరు, ఇంటికాడ కూడా పాడరు. దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, పాటలు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ భక్తిలో పాటలు చాలా ప్రాముఖ్యమైన. కీర్తనకారుడు ఏమంటారంటే, నేను పాడిన పాట రాత్రి యందు నేను జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. దేవుడు తన భక్తుల ద్వారా చాలా చాలా గొప్ప పాటలు ఇచ్చాడు. కొన్ని పాటలు పాడినప్పుడు అవి మనల్ని దేవుడి దగ్గరకు తీసుకుపోవటానికి హెల్ప్ చేస్తాయి, దేవునికి సమీపంగా మనల్ని తీసుకొని వెళ్తాయి. అట్లాంటి పాటలు మనం పాడుకొని ఆదరణ పొందాం. హల్లెలూయా. చూడండి 10-11 వచనాలు. సో ఈ విధంగా 6 ప్రశ్నలు అడిగిన తర్వాత కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, 10-11. అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకున్నాను. సో కీర్తనకారుడు స్పష్టంగా ఏమంటున్నాడంటే, నేను ఇంత డిస్కరేజ్మెంట్లోకి పోవటానికి, దేవుడు నా పైన ప్రేమ చూపించటం లేదనే నిరాశలోకి పోవటానికి కారణం ఏంటంటే, నాకు వచ్చిన శ్రమ యొక్క తీవ్రత అంత పెద్దగా ఉంది, నాకు వచ్చిన కష్టం చాలా ఎక్కువ, నాకు వచ్చిన బాధ చాలా పెద్దగా ఉంది, నాకు కలిగిన శ్రమ చాలా గొప్పగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క శ్రమ వల్ల నేనేమనుకుంటున్నానంటే, దేవుడు తన ప్రేమను మార్చుకున్నాడేమన్నా భ్రమలోకి పోయాను కదా. కాబట్టి మనం శ్రమలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనము మానవులము కాబట్టి మనకి ఇటువంటి అనుమానాలు వస్తాయి. నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఎప్పుడైనా అనారోగ్యంలో ఉన్నావు అనుకో, కష్టాల్లో ఉన్నావు అనుకో, శ్రమల్లో ఉన్నావు అనుకో, మానవ రీతి ఏంటంటే, ఆ సైకాలజీ ఏంటంటే, మనం దేవుణ్ణి అనుమానిస్తాం, దేవుణ్ణి మనము డౌట్ చేస్తాం, దేవుని ప్రేమను డౌట్ చేస్తాం. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మనకున్న పరిస్థితులు. కానీ దేవుడు మార్పు చెందలేడు, అది దేవుని వాక్యం చెప్పారు. నీ పరిస్థితులు నిన్ను అట్లా తయారు చేస్తున్నాయి. నీకు కలిగిన శ్రమ ఏం చేస్తుందంటే, నీవు దేవుని డౌట్ పెట్టేటట్లుగా చేస్తాయి. కానీ మనము పరిస్థితుల ప్రభావం మన పైకి రానియకూడదు. హల్లెలూయా.
పరిస్థితుల ప్రభావం మన పైకి రానియకుండా మనం ఏం చేయాలి చూడండి 11వ వచనంలో, యెహోవా నీవు చేసిన కార్యములను, పూర్వము నీవు చేసిన ఆశ్చర్యక్రియలను నేను మనస్సుకు తెచ్చుకుంటాను. 12 చూడండి, నీ కార్యమంతా నేను ధ్యానించుకుంటును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. హల్లెలూయా. సో నీకు ఎప్పుడైనా కష్టాలు బాగా వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, అనారోగ్యం భయంకరంగా వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అట్లాంటి సమయంలో సైకలాజికల్గా నీవు కృంగిపోతున్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, డిప్రెషన్లో పోతున్నప్పుడు నువ్వు తప్పనిసరిగా ఏం చేయాలంటే దేవుడు పూర్వకాలంలో చేసిన విషయాలను నువ్వేం చేయాలా? జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ఆశ్చర్యక్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, దేవుని వాక్యములో దేవుడు చేసిన అద్భుతాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నువ్వు రిమైండ్ చేసుకోవాలి కదా. దేవుని క్రియలను నువ్వు ధ్యానించుకోవాలి, దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువ చదవాలి. ఈ వారంలో ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివారు? ప్రతిరోజు చదివిన వాళ్ళు ఎంతమంది కదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొంతమంది చదవరు, ఎలక తోలు తెచ్చి ఏడాది తోమినా నలుపే కానీ తెలుపు కాదన్నట్టు ఎన్నిసార్లు దేవుని వాక్యం చదవండిరా అని చెప్పినా చదవరు. మిమ్మల్ని ఎవడు బాగు చేయడు కదా. ఎందుకంటే మిమ్మల్ని బాగు చేద్దామని చూసినా కానీ నువ్వే దానికి అడ్డం పడుతున్నావు, బాగుపడకూడదు. కాబట్టి ఎవరన్నా బాగు చేస్తాడా నిన్ను? నువ్వే బాగుపడనంటే ఇంకెవడన్నా నిన్ను బాగు చేస్తాడా కదా. నీళ్ళలో తీసుకుపోయి తలకాయ వంచి, తలకాయ మీద 100 కేజీల బరువు పెట్టి నీళ్ళలోనే పెట్టి తలకాయ లేవకుండా చేసినా వాడు తాగనంటే ఇంకెవడన్నా చేస్తాడా వాడిని? చేయండి. ఒక తాడు మెడకాయ గట్టి ఆ సముద్రంలో ఒక గుంజ బాతి బర్రెను కట్టేసినట్టు గట్టి తలకాయ పైకి లేవకుండా పెట్టినా వాడు తాగట్లేదు. నదిలో పెట్టినా, నీళ్ళ ట్యాంకీలో పెట్టినా వాడు కట్టేసినా తాగట్లేదు. అప్పుడు ఏం చేస్తావు కదా. దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే ఏమవుతుందంటే దేవుడు చేసిన అద్భుతాలు నీకు జ్ఞాపకం. అందుకే కీర్తనకారుడు 13వ వచనం నుంచి దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. 13వ వచనం నుంచి దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల చేసిన అద్భుతాలను బట్టి ఆయన స్తుతిస్తున్నాడు. చూడండి 13వ వచనం, దేవా నీ మార్గము పరిశుద్ధమైన, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉంది? ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవే ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. హల్లెలూయా. సో ఈ యొక్క కష్టాలు, శ్రమలన్నీ నిన్ను మోసం చేసే, నీకు వచ్చిన శ్రమలు నిన్ను మోసపూరితంగా నిన్ను ఉచ్చులో పెట్టి మోసపు ఆలోచనలు నీలో కలిగించి దేవుడే మంచోడు కాదు అనే మోసంలోకి నిన్ను పెట్టినప్పుడు నీవు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుకుంటావో, నీ పూర్వపు దినాలు నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో నీకేం అర్థమవుతుంది అంటే దేవుడు పరిశుద్ధమైన దేవుడు అని అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన వంటి మహాదేవుడు ఎక్కడా లేడు. 40వ కీర్తనలో ఏమంటాడంటే నీకు సాటి అయిన వాడు ఎవరూ లేరు. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మోషే స్తుతి ఆరాధనలో కూడా ఇదే చూస్తాం. వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతలో నీవు మహనీయుడు, అద్భుతములు చేయుటలో నీకు సాటి అయిన వాడు ఎవరు లేరు. సో ఈరోజు నువ్వు ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే నీ జీవితంలో ఎన్నోసార్లు శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమల్లో ఆయన నిన్ను దాటిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను కనికరిస్తూ కాపాడుతూ వచ్చాడు. ఆయన వంటి దేవుడు ఎవరో లేరు. అటువంటి దేవుడిని ఈరోజు నీవు దేవుడిగా కలిగి ఉన్నావు. చాలామంది ఈ రోజున నిజమైన దేవుడు, మహాదేవుడిని దేవుడిగా కలిగి లేరు. కొంతమంది అనుకుంటున్నారు మా దగ్గర చాలా డబ్బు ఉంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయని దొంగ నోట్లు అనుకోండి. అవును, ఉపయోగమా? సో అట్లనమాట, వాళ్ళు మాకు దేవుడు ఉన్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ దేవుళ్ళు ఎవరండి చెప్పండి? అవన్నీ ఫేక్, అవన్నీ నిజము కాదు. మన దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి ఈరోజు నువ్వు పూజించటానికి వచ్చావు, ఇటువంటి దేవుని నీవు ఆరాధించటానికి వచ్చావు. కాబట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి. కాబట్టి ఈరోజు నువ్వు ప్రభువుకి ఏమని ఆరాధన చేస్తావంటే, దేవా నేను శ్రమ పడినప్పుడు నీవు నన్ను దాటించావు, నా శ్రమలో నీవు నాకు సహాయం చేస్తూ వచ్చావు, పూర్వకాలంలో నీవు నాకు ఎన్నో మేలులు చేస్తూ వచ్చావు
కదా. నీ వంటి పరిశుద్ధుడు ఎవరూ లేరు, నీ వంటి మహాదేవుడు ఎవరు లేరు. ఇటు దేవుని నా జీవితంలో నేను రక్షకుడిగా కలిగి ఉండటానికి నీవు సహాయం చేసావు దేవా, నీకు వందనాలు అని చెప్పాలి కదా. 14 వచనం చూడండి, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నా. 15 వచనం నుంచి కదా ఇశ్రాయేలుల విమోచన జ్ఞాపకం చేస్తున్నాడు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించావు. హల్లెలూయా. దేవుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్న వారిని ఏం చేశాడంటే విమోచించాడు. మనము కూడా ఒకప్పుడు పాపపు బానిసత్వంలో ఉన్నాం, అవునా కదండి. మనము భయంకరమైన సాతాను బంధకాల్లో ఉన్నాం. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి నిన్నేం చేశాడు, ఆయన విమోచించాడు. కాబట్టి నువ్వు ప్రభువుని ఆరాధించాలి. యేసయ్య సిలువ మీద నీ కోసం మరణించాడు. యేసయ్య నీ పాపముల కోసము ఆయన తన రక్తాన్ని గార్చాడు. ఆయనకు మరణించాల్సిన అవసరం ఏమాత్రము లేదు. పాపము చేసింది నువ్వు, పాపం చేసింది నేను, దేవునికి శత్రువుగా ఉన్నది నీవు నేను, నరకానికి వెళ్ళాల్సింది నీవు నేను, మరణించాల్సింది నీవు నేను. కానీ ఆయన దేవుని ఉగ్రతను ఏం చేశాడు, తన పైన తీసుకున్నాడు. మన మరణాన్ని ఆయన తన పైన వేసుకొని నీకు బదులుగా నాకు బదులుగా ఆయన ఏం చేశాడు చెప్పండి, కలువరి శిలువలో మరణించి మనల్ని విమోచించాడు. హల్లెలూయా. కాబట్టి దేవా నీవు నన్ను విమోచించావు, నీకు వందనాలు. దేవుని ప్రేమ నీకు అర్థమైతే నీవు ఆయనను ఆరాధించకుండా ఉండలేవు. యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమించాడు, నీకోసం ఎంతగా ఆయన త్యాగం చేశాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. నీవు చెల్లించాల్సిన వేళ ఆయన చెల్లించాడు. ఈ సత్యము నీకు అర్థమైతే నీవు ఆరాధించకుండా ఉండలేవు. చూడండి, దేవా జలములు నిన్ను చూచెను. 16వ వచనం, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దిమ్మరించను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వనికి కంపె, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. సో దేవుడు ఈ సృష్టినంతటిని తన స్వాధీనములో ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త. సముద్రము, నదులు, పర్వతాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ భూమి ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాయంటే ఈ మహాదేవుని చెప్పు చేతుల్లో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే సముద్రము కూడా కామైపోతుంది, అవునా కదా. ఇశ్రాయేలు నడవటానికి ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. వర్షం లేనప్పుడు వర్షం ఇచ్చినట్లు బైబిల్లో మనం ఎన్నోసార్లు చూస్తాం. ఈ విధంగా సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తము తన స్వాధీనములో ఉంచుకున్నాడు. కాబట్టి నీవు ప్రభువుని ఆరాధించాలి. ఇంత గొప్ప దేవుడిని నీవు ఆరాధించకుండా ఉండకూడదు, ఇంత గొప్ప దేవుడిని నీవు స్తుతించకుండా ఉండకూడదు. ఆయన సృష్టికర్త, సమస్తము ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. సృష్టి ఆయనకు విధేయత చూపిస్తుంది. బైబిల్ గ్రంథం అంతా మనం గమనిస్తే సృష్టి ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపిస్తుంది, అవునా కదా. సృష్టి ఎప్పుడు కూడా దేవుని మాట జవదాటదు. ఎప్పుడైనా దేవుడు సృష్టికి ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను చెయ్యను అన్న విషయం మనం చూస్తామా? కానీ దేవుని మాటకు అవిధేయత చూపించేది ఎవరు అంటే మనిషి. ఎవరు చెప్పండి? మనిషి. వీడు 6 అడుగులు ఉండడు, ముక్కు మూసుకుంటే చచ్చిపోతాడు. అయినా వీడు ఏం చేస్తాడంటే దేవునికి తిరుగుబాటు చేస్తాడు, దేవునికి తన పిడికిలు చూపిస్తాడు. తిరుగుబాటు, అవిధేయత అంటే హిబ్రీ భాషలో అర్థాలు ఏంటంటే దేవుడికి పిడికిలు చూపించి, దేవుడికి వెన్ను చూపించి
తృణీకరించడం అనే హెబ్రూ పదానికి అర్థం ఏంటంటే కాలుతో దన్నటం అంట. వింటున్నారా? సో నీ అవిధేయత వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే దేవునికి పిడికిలు చూపిస్తున్నావు, దేవునికి వెన్ను చూపిస్తున్నావు. దేవుని ఆజ్ఞలు తృణీకరించడం వల్ల దేవుని నీవు కాలుతో దన్నుతున్నావు. కానీ సృష్టి, సూర్య చంద్ర నక్షత్రాలు ఎప్పుడూ కూడా దేవుని మాటకు అవిధేయత చూపించవు. యోనా గ్రంథంలో మనం అదే చూస్తాం కదా. ఎందుకు అంటే నీవు అవివేకివి, నీకు మైండ్ లేదు కాబట్టి నీవు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించలేకున్నావు. నీలో అవిధేయత ఎందుకు ఉందంటే నీకు తెలివి లేదు కాబట్టి అవిధేయత ఉంది. నీకు నిజంగా తెలివి జ్ఞానం ఉంటే, నీకు నిజంగా తెలివి జ్ఞానం ఉండి దేవుడు ఎవరో అర్థం చేసుకుంటే నువ్వు ఆయనకి విధేయత చూపించకుండా ఉండలేవు. వింటున్నారా? నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తూ నీ కడుపులో, నీ హృదయంలో రహస్య పాపాలు ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే నీకు మైండ్ దొబ్బింది. నీకు మైండ్ లేదు, ఎందుకంటే దేవుడు ఎవరో నీకు అర్థం కాదు, నువ్వెవరో నీకు అర్థం కాదు, మానవుడి యొక్క లిమిటెడ్ నేచర్ నీకు అర్థం కావట్లే. మానవుడు ఎంత లిమిటెడ్ పర్సన్, ఎంత బలహీనుడో నీకు అర్థం కాదు. ఉఫ్ అంటే ఎగిరిపోయి నరకంలో పడతావు నువ్వు, అంతే. అవునా కదా? కానీ దేవుడు ఎవరు చెప్పని, ఆయన సృష్టికర్త. హల్లెలూయా. ఆయన సర్వమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. చివరి వచనంలో ఏమంటున్నాడంటే, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దేవుడట నిన్ను మందవలే నడిపిస్తాడట. ఆయన మంచి కాపరి. హల్లెలూయా. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఎంత మంచి కాపరి అంటే ఆయన తన గొర్రెల కోసము తన ప్రాణం పెట్టాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను గొర్రెలకు మంచి కాపరినని యేసయ్య అన్నాడు. ఆయన మోషే కంటే మంచి కాపరి, అహరోను కంటే మంచి కాపరి. మోషే అహరోనులే మందని ఎంతో ప్రేమగా నడిపించారు. వాళ్ళ ప్రాణాలను పెట్టడానికి సైతం వాళ్ళు వెనకాడలేదు. దావీదు చాలా నేర్పుగా తన మందను కాస్తూ వచ్చాడు. కానీ వీళ్ళందరికంటే గొప్ప కాపరి ఎవరు? మన యేసే. కాబట్టి నీకు కష్టాలు ఉన్నాయా? కృంగిపోకు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు శ్రమలు ఉన్నాయా? అనారోగ్యం ఉందా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? నీ భవిష్యత్తు గురించి నీకు ఏమీ అర్థం కావటం లేదా? నువ్వు కృంగిపోవద్దు. ఎందుకు? ఆయన ఇశ్రాయేల్ని మందలాగా నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన లాంటి మంచి దేవుడు, మంచి కాపరి ఎవరు లేరు. కానీ నీవు ఆయన మందలో ఉంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆయన మందకు కాకుండా నువ్వు పక్కకు పోయినావు అనుకో, నా దారి రహదారి, నా రూటు సపరేటు కదా అని నువ్వు పక్కకు పోయినావు అనుకో, ఆయన నిన్ను నడిపించాడు కదా. కాబట్టి ఈరోజు నువ్వు ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, ఒకటి ఏంటంటే ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకొని, నీ ప్రార్థన ఆలకించే దేవుడు. రెండవది ఏంటంటే ఆయన నిన్ను విడనాడే దేవుడు కాదు. ఆయన నిన్ను విడనాడే దేవుడు అస్సలు. మూడవది ఏంటంటే గతించిన కాలంలో నీ జీవితంలో ఆయన ఎన్నో మేలులు చేశాడు. నాలుగవది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఐదవది ఏంటంటే ఆయన ఒక్కడే మహాదేవుడు. ఆరోది ఏంటంటే ఆయనే సృష్టికర్త. ఆయనే సర్వమును తన యొక్క నియంత్రణలో, తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. ఈ యొక్క మహా సృష్టిని కదా. సృష్టి ఎంత భయంకరమైనదో తెలుసు కదా. లాస్ ఏంజల్స్ ఏమైంది కదా, ఏమైంది? ఇంకా ఆరిపోవట్లేదు. వింటున్నారా? సో ఇవన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి చెప్పండి? దేవుని స్వాధీనం. చివరిది ఏంటంటే ఆయన నిన్ను మందవలే నడిపించే మంచి కాపరి. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపించే మంచి కాపరి కాబట్టి నువ్వు ప్రభువుని ఆరాధించాలి. రండి మనం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరూ విన్న వాక్యాన్ని బట్టి ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ప్రభువుని ఆరాధించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను.